కరోనా కోరల్లో చిక్కుకొని ప్రపంచం విలవిల్లాడిపోతోంది. కరోనా కాటుకు వేలల్లో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. కరోనాను కట్టడి చేసే వ్యాక్సిన్ ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో రోజు రోజుకు మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా అగ్రరాజ్యం అతలాకుతలమైపోతోంది. ఈ సమయంలో ప్రపంచ దేశాలకు భారత్ ఆపన్న హస్తం అందించింది. కరోనా చికిత్సకు వాడే హైడ్రాక్సీక్లోరోక్విన్ను ప్రపంచ దేశాలకు పంపించింది. అడగగానే హైడ్రాక్సీక్లోరోక్విన్ను పంపినందుకు భారత్కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. భారత్కు ప్రపంచ పెద్దన్న ఇచ్చిన ఆ రిటర్న్ గిఫ్ట్ ఏంటి? మహమ్మారిపై పోరులో అగ్రరాజ్యానికి అండగా నిలిచిన భారత్ అత్యంత కష్టకాలంలో పెద్దన్నకు భారత్ ఆపన్న హస్తం. క్లోరోక్విన్ ఔషధాలు సరఫరా చేసి పెద్ద మనసు చాటుకున్న భారత్ ప్రపంచానికే ప్రాణదాతగా నిలిచిన భారత్ భారత్కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన ట్రంప్ అడగ్గానే హైడ్రాక్సీక్లోరోక్విన్ పంపినందుకు మిలిటరీ హార్డ్వేర్ డీల్. హార్పూన్ మిసైళ్లు, టార్పిడోలు ఇచ్చేందుకు అమెరికా గ్రీన్ సిగ్నల్. ఆ అత్యాధునిక మిసైల్స్ తో ముష్కరమూక వెన్నులో వణుకు. అమెరికా మిలిటరీ హార్డ్వేర్ డీల్తో ఇక భారత సరిహద్దులు శత్రు దుర్భేద్యం. నీరు, భూమి, ఆకాశంలో అత్యాధునిక కవచం. భారత్ అమ్ముల పొదిలో చేరుతున్న ఆ అత్యాధునిక ఆయుధాలేంటి? ఆ సూపర్ మిసైల్స్ పవర్ ఎంత? శత్రువులను చీల్చి చెండాడే ఆ టార్పిడోస్ దమ్మెంత? అమెరికా ఆయుధాలతో భారత్ రక్షణ వ్యవస్థ మరింత పటిష్టం కానుందా? ఇప్పటి వరకు భారత్ అమెరికాల మధ్య ఎన్ని ఒప్పందాలు జరిగాయి? భారత్ అమెరికా మధ్య రక్షణ సంబంధాలు మరింత పెరగనున్నాయా? అసలు భారత్ అమెరికా ఆయుధాల ఒప్పందంలో ఏముంది? భారత్ సూపర్ పవర్. వైరస్ విజృంభిస్తున్న అత్యంత కష్టకాలంలో హైడ్రాక్సీక్లోరోక్విన్తో ప్రపంచ దేశాలను భారత్ ఆదుకుంది. ప్రాణదాతగా నిలిచింది. తన పెద్ద మనసు చాటుకుంది. కోరిన వెంటనే హైడ్రాక్సీక్లోరోక్విన్ను పంపినందుకు కృతజ్ఞతగా భారత్తో ఓ డీల్కు ఓకే చెప్పింది అమెరికా. శత్రువుల నుంచి రక్షణకు అవసరమైన మిలిటరీ హార్డ్వేర్ను భారత్కు అమ్మేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమెరికా ఆయుధాలతో భారత రక్షణ వ్యవస్థ మరింత పటిష్టం కానుందా? భారత అమల పొదిలో చేరుతున్న ఆ అత్యాధునిక ఆయుధాలేంటి? కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తోంది. ఇప్పటి వరకు వ్యాక్సిన్ అందుబాటులోకి రాకపోవడంతో కరోనా కంట్రోల్కు అన్ని దేశాల్లో లాక్డౌన్తో విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. అయినప్పటికీ కరోనా మాత్రం కంట్రోల్లోకి రావడం లేదు. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా అతలాకుతలమవుతోంది. లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలతో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. కంటికి కనిపించని శత్రువును కట్టడి చేయలేక పెద్దన్న దిక్కుతోచని స్థితిలో పడ్డాడు. అప్పుడే హైడ్రాక్సీక్లోరోక్విన్ ఔషధం సంజీవనిలా తెరపైకొచ్చింది.
కరోనా చికిత్సకు వినియోగిస్తున్న హైడ్రాక్సీక్లోరోక్విన్ ఔషధాల కోసం అగ్రదేశాలైన అమెరికా, యూకే సహా పలు దేశాలు భారత్ను అభ్యర్థించాయి. దీంతో మహమ్మారితో పోరాడుతున్న ప్రపంచ దేశాలకు భారత్ ఆపన్నహస్తం అందించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభ్యర్థన మేరకు హైడ్రాక్సీక్లోరోక్విన్ సహా ఇతర ప్రాణాధార ఔషధాలను ప్రత్యేక కార్గో విమానంలో అమెరికాకు పంపించింది భారత్. ఈ డ్రగ్ ఎగుమతులపై విధించిన నిషేధాన్ని ఎత్తేసి మరీ భారత్ ఈ సాయం చేసింది. ప్రపంచానికి ప్రాణదాతగా నిలిచింది భారత్. కష్టకాలంలో కోరిన వెంటనే హైడ్రాక్సీక్లోరోక్విన్ను అమెరికాకు పంపినందుకు భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అంతేకాకుండా భారత ప్రభుత్వం చేసిన సహాయానికి ట్రంప్ భారత్కు రిటర్న్ గిఫ్ట్ ప్రకటించారు. భారత్ చేసిన సాయాన్ని దృష్టిలో ఉంచుకున్న ప్రెసిడెంట్ ట్రంప్ ఆగమేఘాలపై రక్షణ ఒప్పందానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శత్రువుల నుంచి రక్షణకు అవసరమైన మిలిటరీ హార్డ్వేర్ను భారత్కు అమ్మేందుకు అమెరికా కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. అమెరికా అమ్ముతున్న ఆయుధాలతో భారత్ అమ్ముల పొది మరింత పటిష్టంగా మారనున్నది. అమెరికా ప్రభుత్వం భారత్కు 10 AGM-84L హార్పూన్ బ్లాక్ 2 ఎయిర్ లాంచ్ మిసైల్స్ ను అమ్మేందుకు అంగీకరించింది. వీటితో పాటు 16 MK-54 లైట్ వెయిట్ టార్పిడోస్ ను, 3 MK-54 ఎక్సర్సైజ్ టార్పిడోస్ లను భారత్కు అమ్మనుంది. మిసైల్స్, టార్పిడోస్ తో కలిపి ఈ డీల్ మొత్తం విలువ $155 మిలియన్ ఉంది. MK-54 లైట్ వెయిట్ టార్పిడో జలాంతర్గామి వ్యతిరేక యుద్ధ కార్యకలాపాలను నిర్వహించే సామర్థ్యం కలిగి ఉంటుంది. MK-54 టార్పిడోలు జలాంతర్గాములను వెతికి మరీ వేటాడుతాయి. ఇవి తక్కువ బరువుతో ఉండటంతో అత్యంత వేగంగా ప్రయాణించి కొద్ది సమయంలోనే లక్ష్యాన్ని తాకుతాయి. హార్పూన్ మిసైల్స్, టార్పిడోస్ P-8I ఎయిర్ క్రాఫ్ట్లో భాగమవుతాయని అమెరికా రక్షణ రంగం తెలిపింది. బోయింగ్ సంస్థ తయారు చేసిన P-8I ఎయిర్ క్రాఫ్ట్స్ లో హార్పూన్ మిసైల్స్, లైట్ వెయిట్ టార్పిడోస్ తో పాటు శత్రువుల జలంతర్గాములను కనిపెట్టి ధ్వంసం చేసే రక్షణ వ్యవస్థ కలిగి ఉంటుంది. 2009లో భారత ప్రభుత్వం $2.1 బిలియన్ వ్యయంతో 8 P-8I ఎయిర్ క్రాఫ్ట్స్ కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది. 2016 జులైలో $1.1 బిలియన్ మరో 4 P-8I ఎయిర్ క్రాఫ్ట్స్ కొనుగోలుకు ఒప్పందం కుదిరింది. 2022కి ఈ 4 ఎయిర్ క్రాఫ్ట్స్ భారత రక్షణ రంగానికి చేరే అవకాశం ఉంది. గత నవంబర్లో $1.8 బిలియన్ మరో 6 P-8I ఎయిర్ క్రాఫ్ట్స్ కొనుగోలు చేసేందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని డిఫెన్స్ అక్విజిషన్స్ కౌన్సిల్ ప్రతిపాదించింది. హార్పూన్ మిసైల్స్ ను బోయింగ్ సంస్థ తయారు చేయగా, టార్పెడోస్ ను రేథియాన్ సంస్థ తయారు చేసింది. హార్పూన్ మిసైళ్లను నావికా దళానికి చెందిన P-81 విమానానికి అమరుస్తారు. ఇవి నావికాదళ సామర్థ్యాన్ని మరింత పెంచుతాయి. శత్రువుల నుంచి తమను తాము రక్షించుకోవడానికి ఈ ఆయుధాలు భారత్కు ఎంతగానో ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఈ డీల్ భారత్, అమెరికా మధ్య వ్యూహాత్మక సంబంధాన్ని కూడా బలపరచనుంది. కాగా ఈ 2 మిలిటరీ హార్డ్వేర్స్ కావాలని భారత ప్రభుత్వం గతంలో అమెరికా ప్రభుత్వాన్ని కోరింది. అయితే హైడ్రాక్సీక్లోరోక్విన్ రూపంలో భారత్ అమెరికాను ఆదుకోవడంతో ఇప్పుడు భారత ప్రభుత్వ కోరికను అమెరికా తీర్చుతోంది. భారత్, అమెరికాల మధ్య 2007 నుంచి ఇప్పటి వరకు దాదాపు $21 బిలియన్ రక్షణ ఒప్పందాలు కుదిరాయి. ఇటీవల ట్రంప్ భారత పర్యటనకొచ్చిన సమయంలో $3 బిలియన్ విలువ చేసే 24 MH-60 రోమియో మల్టీరోల్ నావెల్ హెలికాప్టర్స్, 6 అపాచీ అటాక్ చాపర్స్ అమ్మేందుకు భారత ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందాలతో భారత్, అమెరికా మధ్య రక్షణ సంబంధాలు మరింత పెరగనున్నాయి. భారత సరిహద్దుల వైపు శత్రువులు కన్నెత్తి చూడటానికి కూడా సాహసించకుండా మోదీ సర్కార్ ఒక సీక్రెట్ ప్లాన్ను సిద్ధం చేసింది. సముద్రం, భూమి, ఆకాశం సరిహద్దుల భద్రత కోసం పక్కా ప్లాన్ రెడీగా ఉంది. కేవలం 5 ఏళ్లలో భారత రక్షణ రంగం సూపర్ పవర్గా మారనుంది. అత్యాధునిక ఆయుధాలతో 2025 నాటికి భారతదేశం అజేయమైన కోటగా మారుతుంది. 2025 భారత్ సూపర్ పవర్ లో భాగంగా రఫేల్ యుద్ధ విమానాల రాక కోసం ఎప్పటి నుంచో వేచి చూస్తున్నాం. కానీ ప్రస్తుతం కరోనా వైరస్ ఎఫెక్ట్ తో లాక్డౌన్ల కారణంగా ఈ యుద్ధ విమానాల రాక మరికొన్ని రోజులు ఆలస్యం కానుందని భారత వైమానిక దళ వర్గాలు తెలిపాయి. తొలుత కుదుర్చుకున్న అగ్రిమెంట్ ప్రకారం ఈ ఏడాది మే నెల చివరి నాటికి రావాల్సింది. అయితే ప్రస్తుత లాక్డౌన్ పూర్తయిన తర్వాతే రఫేల్ యుద్ధ విమానాల రాకకు సంబంధించిన తేదీలపై స్పష్టత వస్తుందని అధికారులు తెలిపారు.
ఫ్రాన్స్ కు చెందిన ఈ రఫేల్ జెట్ యుద్ధ విమానాలు అత్యాధునిక టెక్నాలజీ కలిగినవి. ఈ యుద్ధ విమానాలు రాడార్లను కూడా తప్పించుకుని అత్యంత వేగంగా దూసుకెళ్లగలవు. అయితే ఈ యుద్ధ విమానాలకు సంబంధించి డెసల్ట్ ఏవియేషన్ సంస్థ భారత పైలట్లకు శిక్షణ ఇస్తోంది. ఇప్పటికే భారత వాయుసేనకు చెందిన 4 పైలట్లు ఈ రఫేల్ యుద్ధ విమానాల్ని నడుపుతున్నారని ఎయిర్ ఫోర్స్ చీఫ్ తెలిపారు. ఈ రఫేల్ జెట్ విమానాల ఒప్పందం 2016లో జరిగింది. మొత్తం 36 రఫేల్ జెట్ ఫైటర్ విమానాల కోసం 60,000 కోట్ల ఒప్పందాన్ని ఫ్రాన్స్ కు చెందిన డెసల్ట్ ఏవియేషన్ సంస్థతో అగ్రిమెంట్ కుదుర్చుకుంది భారత్. ఎన్నో దశాబ్దాలుగా ఫ్రాన్స్ భారత్ల మధ్య ఫైటర్ జెట్ విమానాలకు సంబంధించి డీల్ జరుగుతూనే ఉంది. మరోవైపు కేవలం 5 ఏళ్లలో భారత్ రక్షణ రంగం సూపర్ పవర్ గా మార్చేందుకు మోదీ సర్కార్ సర్వం సిద్ధం చేస్తోంది. ఆర్మీ, వాయుసేన, నౌకాదళంలో అత్యాధునిక ఆయుధాల్ని మోహరిస్తోంది. K9 వజ్ర ఈ ఫిరంగి దక్షిణ కొరియాకు చెందినది. కానీ భారతదేశంలో నిర్మిస్తున్నారు. దీని రాకతో భారత సరిహద్దు మరింత సురక్షితంగా ఉంటుంది. అలానే S-400 రష్యా తయారు చేసిన రక్షణ కవచం. ఇది 2025 నాటికి భారత్లో అందుబాటులోకి వస్తుంది. M777 హోవిట్జర్ ఫిరంగి యుఎస్ లో తయారు చేయబడింది. ఉగ్రవాదుల పాలిట సింహస్వప్నం ఇది. ఈ 3 ఆయుధాలు సరిహద్దుల్లో గర్జించినప్పుడు శత్రువు శిబిరాల్లో వణుకు పుడుతుంది. ధనుష్ ఫిరంగి ఇది పూర్తిగా మన దేశంలోనే తయారు చేయబడింది. శత్రువులపై విరుచుకుపడి మరణ శాసనం రాస్తుంది. బోఫోర్స్ కన్నా ధనుష్ 10 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాల్ని ఛేదిస్తుంది. మరోవైపు భారత వైమానిక దళాన్ని మరింత పటిష్టం చేసింది. IAF అమ్ముల పొదిలో సరికొత్త అస్త్రాలు కొలువుదీరాయి. హిందూ మహాసముద్రం రక్షణ పరంగా, రవాణా పరంగా ఎంతో కీలకమైన ఈ సముద్రంలో ఆధిపత్యం కోసం మన దేశంతో పాటు చైనా, అమెరికా మొదలైన దేశాలన్నీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే సముద్ర జలాలపై పైచేయి సాధించేందుకు మోదీ సర్కార్ తన పాశుపతాస్త్రాన్ని రంగంలోకి దించింది. సుఖోయ్ 30 జెట్ ఫైటర్ కు బ్రహ్మోస్ క్షిపణిని అనుసంధానం చేసి శత్రు దేశాల్లో భయాందోళన సృష్టించారు. సుఖోయ్, బ్రహ్మోస్ రాకతో రక్షణ పరంగా దుర్భేద్యంగా నిలిచింది. ఇక భారత సముద్ర జలాల సరిహద్దుల్లోకి శత్రువులు ప్రవేశించకుండా నావికాదళం తన బలాన్ని రెట్టింపు చేస్తోంది. ఇండియన్ కోస్ట్ గార్డ్ 2025 నాటికి 200 నౌకలను, 100 విమానాల్ని తమ అమ్ముల పొదిలో చేర్చాలని యోచిస్తోంది. ప్రస్తుతం ఇండియన్ కోస్ట్ గార్డ్ లోని షిప్ యార్డ్ లో 50 నౌకలు, 16 లైట్ హెలికాప్టర్లున్నాయి. అలానే కోస్ట్ గార్డ్ దగ్గర 145 నౌకలు, 62 విమానాలు అభివృద్ధి చెందుతున్నాయి. కోస్ట్ గార్డ్ బడ్జెట్ సుమారు 1000 కోట్ల రూపాయలు. దీన్ని ఇప్పుడు 5,000 కోట్లకు పెంచారు. INS విశాల్ త్వరలో భారత నావికాదళంలో చేరనుంది. INS విశాల్ $5 బిలియన్ వ్యయంతో నిర్మిస్తున్నారు. 2025 నాటికి నావికాదళంలో ఇది చేరే అవకాశం ఉంది. అలానే 2025 నాటికి రష్యా నుంచి భారత్కు చక్రా 3 లభిస్తుంది. ఇది అణుశక్తితో పనిచేసే జలాంతర్గామి. రష్యాతో భారత్ 21,000 కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది. దీని కింద చక్రా 3 జలాంతర్గామిని 10 సంవత్సరాలు లీజుకు తీసుకోనుంది. భారత సరిహద్దుల వైపు శత్రువులు కన్నెత్తి చూడటానికి కూడా సాహసించకుండా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లను అత్యాధునిక ఆయుధాలతో మరింత పటిష్టం చేస్తున్నారు. 2025 కల్లా భారత్ సూపర్ పవర్ గా మారనుంది.